మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 34 దాకా ఇది మన వాక్య భాగం. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ప్రతి వారం క్రమంగా ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ లైన్గా వెళ్తున్నాం. సో మార్క్ స్టైల్ ఆఫ్ రైటింగ్ ఎలా ఉంటుంది, మార్క్ ఎలా ఒక సన్నివేశాన్ని రాస్తాడంటే, మీరు మార్కు సువార్త ఇంతకు ముందు అధ్యాయాలు మీరు గమనించిన శాండ్విచ్ లాగా రాస్తాడు. శాండ్విచ్ అంటే ఏంటంటే పైన కింద బ్రెడ్ ఉంటుంది, మధ్యలో కోర్ ఉంటుంది. సో ఒక విషయాన్ని మొదలు పెడతాడు, మొదలుపెట్టి వేరే స్టోరీ చెప్తాడు, మరలా మొదలుపెట్టిన అంశంతో దాన్ని ముగిస్తాడు. మీరు కనుక చూస్తే 21 నుంచి 43 దాకా మీరు చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయం 21 to 43 మీరు చూస్తే యాయిరు అనే ఒక వ్యక్తితో మొదలు పెడతాడు మార్కు స్టోరీని. ఒక కథ విషయం ఏంటంటే, యాయిరు వస్తాడు. యాయిరు అనే ఒక ఆయన వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా కూతురికి బాగాలేదు, నా కూతురికి 12 సంవత్సరాలు, ఆవిడ చనిపోయే స్టేజ్లో ఉంది, నా కూతురు చనిపోయే స్థితిలో ఉంది, ఇంకా బాగా అనారోగ్యం వచ్చింది, దయచేసి నీ వచ్చి నా కూతురుని స్వస్థపరచవా అని యేసుప్రభుని ఏం చేస్తాడు, యాయిరు తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళే క్రమంలో ఇంకొకటి జరుగుద్ది. అక్కడ యాయిరు యేసు ప్రభువుని తీసుకువెళ్ళే క్రమంలో ఇంకొక విషయం జరుగుద్ది. ఆ జరిగిన విషయం ఏంటంటే ఇది 25 నుంచి 34 దాకా. సో దీంట్లో మెయిన్ విషయం ఉంచాడు, మరలా యాయిరు గురించి రాస్తాడు 35 తర్వాత. ఏమండి, సో ఈరోజు మనం చూసేది 25 నుంచి 34 దాకా చూస్తాం. 21 ఎందుకు చదివించానంటే నేను మీకు అసలు అక్కడ కాంటెక్స్ట్ అర్థం కావాలి. యేసు ప్రభు ఏ మార్గం గుండా వెళ్తున్నాడు, యేసుక్రీస్తు వారు ఎటు వెళ్తున్నాడు, దేనికోసం వెళ్తున్నాడు అంటే, యాయిరు ఎవరిని తీసుకెళ్తున్నాడు, వెళ్ళే దారిలో ఒక సంఘటన జరిగింది, వెళ్ళే మార్గంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే 25 నుంచి 34 దాకా చూద్దాం ఒకసారి. 12 ఏళ్ళ నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడను. చాలండి, చాలు. ఈ 2 వచనాలు ఒకసారి మనం ధ్యానం చేద్దాం. అక్కడ ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ పేరు మనకి రాయబడలేదు ఇక్కడ బైబిల్లో ఎక్కడా కూడా. ఈ స్త్రీ ఎవరో మనకి తెలియదు, ఒక స్త్రీ అని మెన్షన్ చేశారు. ముఖ్యంగా ఈ స్త్రీని అన్యులు అంటారు, అన్యురాలు అంటారు ఈ స్త్రీని, ఎందుకంటే యూదురాలు కాదు ఈవిడ, అన్యురాలు అంటారు. సో ఈ స్త్రీకి ఒక ప్రాబ్లం ఉందంట, ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే రక్తస్రావ సమస్య ఈవిడికి ఉంది. చూసారా, 25 మొదటి లైన్ మీరు చదివితే 12 సంవత్సరాల నుంచి ఆవిడకి ఏముంది, రక్తస్రావ రోగము. రక్తస్రావ రోగము అంటే ఏంటంటే, జనరల్గా ఆడవారికి మంత్లీ పీరియడ్స్ అంటారు, లేదంటే ఋతుక్రమం అని తెలుగులో అంటారు. సో జనరల్గా ఆడవారికి ఆ మంత్లీ పీరియడ్, ఆ ఋతుక్రమం ఎంతకాలం ఉంటుందంటే 5 రోజుల నుంచి 7 రోజుల మధ్యలో ఉంటుంది. కానీ ఈవిడ సమస్య ఏంటంటేనంట, ఈవిడ 12 సంవత్సరాల నుంచి బ్లీడ్ అవుతానే ఉంది. ఈవిడకున్న ప్రాబ్లం ఏంటంటే, ఈవిడకి రక్తస్రావం, ఈవిడికి పీరియడ్స్ ఆగట్లా. సుమారుగా 12 సంవత్సరాల నుంచి ఈవిడ బ్లీడ్ అవుతానే ఉందంట. ఇది ఈవిడ పరిస్థితి, అదొక రోగంలాగా వచ్చింది ఆవిడకి. ఇది మీరు గమనించాలి. సో ఈవిడకున్న దుస్థితిని ఒకసారి ఆలోచిద్దాం మనం. ఒకసారి ఈ 2 వచనాల్లో ఆవిడ దుస్థితి ఎలా ఉందో చూద్దాం ఒకసారి. మొట్టమొదటిగా ఆవిడ ఫిజికల్గా స్ట్రెయిన్ అయిపోయింది, భౌతికంగా ఆవిడ డ్యామేజ్ అయిపోయింది బాగా. ఈ స్త్రీ ఉంది చూశారు 25వ వచనంలో స్త్రీ, ఈ స్త్రీ భౌతికంగా బాగా డ్యామేజ్ అయిపోయింది. మీరు గమనించండి, లూకాలో ఇదే మాట లూకా రాస్తూ, లూకా ఒక డాక్టర్ కదా, లూకా సువార్త 8వ అధ్యాయంలో ఇదే మాట లూకా రాస్తూ హ్యామరేజ్ అనే ఒక పదాన్ని వాడతాడు. హ్యామరేజ్ అనే పదాన్ని ఎందుకు వాడతాడంటే, ఆ రక్తస్రావపు పోటు ఎలా ఉండేదంటే, ఆ రక్తస్రావం కలిగేటప్పుడు వచ్చే బాధ ఎలా ఉండేదంటేనంట, ఒక కొరడా పట్టుకుని కొడితే, ఒక మనిషిని ఒక కొరడా పట్టుకుని బలంగా కొడితే ఆ మనిషికి ఎంత నొప్పి వస్తుందో ఆవిడంట ఆ నొప్పితోనే ఉండేదంట. 12 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, 12 సంవత్సరాలు ఆవిడ ఒంట్లో నుంచి రక్తం వెళ్తానే ఉంది, ఆ స్త్రీ ఒంట్లో నుంచి రక్తం. మీరు గమనించండి, స్త్రీలుగా మీకు అర్థం అవుద్ది.
ఆవిడ ఎంత పెయిన్ గుండా వెళ్తుందో, ఎంత బాధ గుండా ఆవిడ వెళ్తుందో, ఎంత సఫరింగ్ గుండా, ఎంత భయంకరమైన వేదన గుండా ఆవిడ వెళ్తుందో మీకు అర్థం అవుద్ది. అంటే ఇంకా ఆవిడ బాడీలో ఇంకా ఓపిక ఉండదు నాకు తెలిసి. 12 సంవత్సరాలు ఆవిడ బ్లీడ్ అవుతానే ఉందంటే, రక్తం ఆవిడ ఒంట్లో నుంచి బయటకు వస్తానే ఉందంటే, ఇంకా ఒక మనిషి ఏ కండిషన్లోకి వెళ్ళిపోయిందో, ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయిందో మీరు ఊహించుకోవచ్చు. ఆవిడ శరీరం అంతా పాలిపోయి, బలహీనంగా తయారైపోయి, తన పని తాను చేసుకోలేనంతగా, ఎవరి మీదో ఆధారపడేంతగా ఆవిడ అయిపోయింది. మొట్టమొదటిగా ఫిజికల్గా, భౌతికంగా ఆవిడ ఏమైపోయిందంటే డ్యామేజ్ అయిపోయింది, బలహీనరాలు అయిపోయింది భౌతికంగా. అక్కడితో అయిపోవాలి ఆవిడ పరిస్థితి. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూస్తే, అదే వచ్చిన మీరు ధ్యానం చేస్తే, తర్వాత ఆవిడ స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా దూరం అయిపోయింది దేవునికి. ఇంకా మీకు సరిగ్గా చెప్పాలంటే, ఈ మాట మీకు సరిగ్గా వివరిస్తాను. పాత నిబంధన గ్రంథం ప్రకారం ఎవరికైతే ఈ రక్తస్రావం ఉంటుందో, ఎవరైతే పీరియడ్స్లో ఉంటారో, వారు దేవుని సన్నిధికి రావటానికి వీల్లేదు. వారికి యూదా మతాచారం ప్రకారం ఎవరైతే పీరియడ్స్లో ఉంటారో, ఎవరైతే ఈ రక్తస్రావం కలిగి ఉంటారో 5 రోజులు 7 రోజులు, వారు సమాజ మందిరానికి కానీ దేవాలయానికి కానీ వెళ్ళకూడదు. మరి ఈవిడ ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళట్లా దేవుని సన్నిధికి? 12 సంవత్సరాల నుంచి ఈవిడ మందిరంలోకి అడుగు పెట్టలా. స్పిరిచువల్గా ఈవిడ డ్రైన్ అయిపోయింది. మొట్టమొదటిగా ఈవిడ భౌతికంగా బాగా అలసిపోయింది. రెండవది ఆధ్యాత్మికంగా ఈవిడ ఎవరికి దూరంగా ఉంటుంది? దేవుడికి దూరంగా ఉంటుంది. మైలు అంటారు కదా దాన్ని, మైలు వస్తే బయట ఉండాలి అనే రోజులు. సో ఆవిడ అలాగా 12 సంవత్సరాలు దూరం అయిపోయింది ఆవిడ సమాజ మందిరానికి. అక్కడ తాగిపోలే ఈవిడ విషయం, అక్కడ తాగిపోలా. మూడవదిగా ఈవిడ ఫినాన్షియల్గా అంటే ఆర్థికంగా ఈవిడ మొత్తం జీరో అయిపోయింది. చూసారు అక్కడ 26 చూడండి అమ్మా, 26 గమనించండి. ఆవిడికి కలిగినదంతయు వ్యయము చేసుకుని, అంటే ఆవిడకి ఎన్నైతే డబ్బులు ఉన్నాయో, ఆవిడకి ఎంతైతే ఆస్తి ఉందో, ఆ ఆస్తి మొత్తాన్ని ఏం చేసిందంట ఆవిడ? డాక్టర్లకు పెట్టేసింది. పద్దాకి వెళ్తుంది, ఆవిడ దగ్గర ఏదైతే డబ్బులు ఉన్నాయో డాక్టర్లకు పెట్టేస్తుంది. మీరు గమనించండి, ఫినాన్షియల్గా కూడా ఆవిడ ఏమైపోయిందో తెలుసా? జీరో అయిపోయింది. ఇంకా ఆవిడ అడుక్కునే స్థాయికి వెళ్ళిపోయింది. ఫినాన్షియల్గా అవ్వటం తర్వాత ఇంకొకటి మీరు గమనించాలి. అదేంటంటే సోషల్గా అంటే సామాజికంగా ఆవిడ అందరికీ దూరం అయిపోయింది. సామాజికంగా అంటే ఎందుకో చెప్పనా? ఈ రోజుల్లో చాలామందికి తెలుసు, ముఖ్యంగా స్త్రీలలో చాలామందికి తెలుసు, ఇది మైలు అని ఎవరైతే అంటారో వారిని దేన్ని ముట్టుకోనివ్వరు. మొన్న ఒకసారి నాకు తెలిసిన ఒక అమ్మాయి వాళ్ళ గృహప్రవేశం, ఆ ఇంటి నాకు తెలిసిన నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిది గృహప్రవేశం. అయితే మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారంటే నేను వెళ్ళలేదు దానికి. ఆ గృహప్రవేశానికి ఆ అమ్మాయి నా ఇంట్లోకి రానివ్వలేదు. గృహప్రవేశం ఆ అమ్మాయి, ఇప్పుడు ఆ ఇంటి కూతురు ఏం చేయాలి? ఆ ఇంట్లో ఉండకూడదు. గృహప్రవేశం ఆ రోజు ఉండకూడదు. కానీ ఆ అమ్మాయిని వెనకాల వేరే ఇంట్లో ఒక గదిలో ఉంచారు. ఏంటి పరిస్థితి అంటే, ఆ అమ్మాయి మైల్లో ఉంది, ఎక్కడికి రాకూడదు, ఇంట్లోకి రాకూడదు, ఇల్లు పట్టుకోకూడదు, ఏది పట్టుకోకూడదు అని పక్కన పెట్టేశారు. సో ఇప్పుడు ఈ రోజుల్లో ఇంత దారుణంగా ఉంటే 2000 సంవత్సరాలకు ముందు సంగతి, ఇది 2000 years ముందు సంగతి. అప్పుడు ఇంకెంత దారుణంగా ఉందో మీరు గమనించండి. ఆవిడని ఎవరు పట్టుకోవడానికి లేదు, ఆ స్త్రీని ఎవరు ముట్టుకోవడానికి లేదు, వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ. ఇంకా ఆ స్త్రీ ఏ వస్తువు పట్టుకోవడానికి లేదు, కనీసం వాళ్ళ ఇంట్లో కూడా ఏ వస్తువు పట్టుకోవడానికి లేదు. ఒకవేళ వస్తువు పట్టుకుందా, ఆ వస్తువు అపవిత్రం అయిపోద్ది. ఎవరైనా మనిషిని పట్టుకుందా, వాడు అపవిత్రం అయిపోతాడు. మళ్ళీ వాడు ఆ రోజంతా అపవిత్రంగా ఉండి, వాడు సాయంత్రం తలస్నానం చేసి ప్రభువుకు ప్రార్థన చేసి మరలా వచ్చి సమాజంలో చేరాలి. సో ఈవిడ కనీసం సోషల్గా కూడా అందరికి దూరం అయిపోయింది. ఈవిడ భౌతికంగా వీక్ అయిపోయింది, శారీరకంగా ఆవిడ బలహీనరాలు అయిపోయింది. అక్కడ తాగిపోలా. స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా దూరం అయిపోయింది. సోషల్గా చుట్టూ జనాలు అందరికీ దూరం అయిపోయింది. ఇంకా సరిగ్గా మాట్లాడాలంటే ఈవిడ్ని ఇంట్లో కూడా ఉండనిచ్చేవాళ్ళు కాదు. ఈవిడ ఎక్కడ ఉండాలంటే ఊరి బయట ఉండాలి. యూదా మతాచారం ప్రకారం ఈ జబ్బున్నోడు, ఈ రోగం ఉన్నోడు ఊరి బయట ఉండాలి. వీళ్ళ అమ్మోళ్ళు ముట్టుకోవడానికి లేదు, ఎవరు ముట్టుకోవడానికి లేదు. ఇంకా సరిగ్గా మాట్లాడాలంటే ఆవిడని పెళ్లి కూడా ఎవడు చేసుకోడు. ఆ స్త్రీని ఎవరు పెళ్లి చేసుకోరు. ఎందుకు చేసుకోరంటే ఆవిడకున్న జబ్బు లాంటిది.
ఒకవేళ తెలియకుండా ఎవరైనా పెళ్లి చేసుకుందా, ఆవిడ ఏం చేస్తే తెలుసా, రాళ్లతో కూడా చంపేస్తారు. ఎవరైనా వెళ్ళి ముట్టుకుంటే ఏం చేస్తే తెలుసా, ఆవిడ్ని రాళ్లతో కొట్టి చంపేయచ్చు. మీరు గమనించండి, ఎంత భయంకరమైన స్టేజ్లో ఆవిడ ఉందో మీరు గమనించండి. అంత మాత్రమే కాదు, ఆవిడ మెంటల్గా చాలా డ్యామేజ్ అయిపోయింది. ఆవిడ భావోద్రేకాలు ఎంత వీక్గా ఉన్నాయో మీరు గమనించాలి ఇక్కడ. ఈరోజు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఒక స్త్రీ తన మెంటల్ స్టేట్, తన మానసిక పరిస్థితి ఎంత వీక్ అయిపోయి ఉంటుంది. ఎన్నో డాక్టర్స్ దగ్గర తిరిగిందంట, ఫలితం లేదు. తనకున్న ఇల్లు అమ్ముకుందో, తనకున్న ఆస్తి అమ్ముకుందో, ఏమనుకుందో మనకు తెలియదు. కానీ ఆవిడ పూర్తిగా జీరో అయిపోయింది. ఆవిడ దగ్గర అంటే ఇంకేం లేకుండా జీరో అయిపోయింది ఆవిడ. తనకంటే ఇంకా అడుక్కుంటుంది. అడుక్కునే డబ్బులతో కూడా ఏం చేస్తుంది తెలుసా, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. చూడండి 26 చూడండి ఒకసారి, అదే మాట మళ్ళీ గమనించండి. ఆమెకు కలిగిన దాంతియు ఏమి చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నా సరే ఆవిడకి ఏమవట్లేదంట, నయం కాకపోగా ఇంకేమవుతుంది తెలుసా, ఎక్కువ అవుతుందంట. మీరు చూసారా, మరింత సంకటం అంటే ఏంటి? డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంది, నయం అవట్లా, ఇంకా ఎక్కువ అవుతుందంట జబ్బు, ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుందంట ఆ మనిషి. సో ఒక్కసారి మీరు ఆ విషయాన్ని గమనించండి. ఒక స్త్రీ సుమారుగా 13-14 సంవత్సరాల వయసులో ఆవిడ పెద్ద మనిషి అయి ఉండొచ్చు. అక్కడి నుంచి ఫ్రమ్ దాట్ ఏజ్, ఆ వయసు నుంచి 12 సంవత్సరాల పాటు నాన్ స్టాప్గా ఆవిడ బ్లీడ్ అవుతుందంటే, ఒక స్త్రీకి సమాజంలో ఆవిడని ఎలా చూస్తున్నారు, కుటుంబంలో ఆవిడని ఎలా చూస్తున్నారు, ఆవిడని ఆవిడ ఎలా చూసుకుంటుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక స్త్రీ ప్రభు దగ్గరికి రావటం మనం చూస్తాం ఈరోజు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక స్త్రీ ప్రభు దగ్గరికి రావటం మనం చూస్తాం. ఇంకొక చిన్న మాట నేను యాడ్ చేసి ముందు, సందర్భం లేకపోయినా ఒక చిన్న మాట నేను చెప్పి ముందుకు వెళ్తాను. బైబిల్లో ఎక్కడైనా మెచ్యూర్ ఫంక్షన్స్ ఉన్నాయంటారా? అంటే ఏంటి తెలుగులో పుష్పాలంకరణలు ఉన్నాయా బైబిల్లో? అమ్మా ఉన్నాయా? అది వాక్యానుసారం కాదు. నేను మీ మీద కోపట్లేదు, కానీ అది వాక్యానికి విరుద్ధం అని మీరు తెలుసుకోండి. ఇట్ ఈస్ నాట్ బిబ్లికల్. అది వాక్యానికి 100% బిబ్లికల్ కాదు. వాక్యం విరుద్ధమైన విషయం అది. ఆ రోజుల్లో చిన్న మాట చెప్పి ముందుకు వెళ్తాను. చాలా సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలకు ముందు భారతదేశ పరిస్థితులు ఎలా ఉండేయంటే, ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేగా త్వరగా. పెళ్ళిళ్ళు కాక, లేదా ఈ కులాల్లో, ఈ మతాల్లో ఒక ఆచారం ఉండేది ఏంటంటే, ఇదిగో మా ఇంట్లో ఒక అమ్మాయి పెద్ద మనిషి అయింది అంటే పెళ్ళికి సిద్ధంగా ఉంది. మీకు తెలుసు, ఇప్పుడంటే 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చినా అమ్మాయికి పెళ్ళిళ్ళు చేయట్లా ఈ రోజుల్లో. ఆ రోజులు ఎలా ఉండేది, 15 సంవత్సరాలకు ఏమైపోయేది, పెళ్ళి అయిపోయింది. ఆ ఫంక్షన్లోనే ఏమైపోయేది తెలుసా, ఆ పుష్పావతి అలంకరణ ఫంక్షన్లోనే ఏమైపోయేదంటే, ఆ అమ్మాయికి పెళ్లి మ్యాచ్ ఫిక్స్ అయిపోయేది, పెళ్లి సంబంధం ఫిక్స్ అయిపోయేది. వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ కులస్తులు ఎవడో ఒకటి చేసేసుకునేవాడు. అది మ్యాచ్ ఫిక్సింగ్ టైం అన్నమాట. అది అందుకు పెట్టారు దాన్ని పుష్పావతి అలంకరణని. పని పాట లేకుండా చేసుకోవడానికి పెట్టలా దాన్ని. క్రైస్తవులైన మీరు మీ కూతుర్ని ప్రభు కోసం పెంచాలి. ఎవరి కోసం పెంచాలి? ప్రభువుకి మహిమకరంగా పెంచాలి. డీజేలు పెట్టుకుని పెంచకూడదు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో నేను అవుట్ ఆఫ్ కాంటాక్ట్లోకి వెళ్తున్నాను. సో చూద్దాం, అక్కడ చూడండి. ఆమె యేసుని గురించి విని, సో ఇక్కడ ఆవిడ ఫెయిత్ మనం చూస్తాం. 25-26లో ఆవిడ దుస్థితి మనం చూసాం. 27, 28, 29లో ఆవిడ విశ్వాసాన్ని మనం చూస్తాం. చూద్దాం ఒకసారి 27 నుంచి చూద్దాం. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రము మాత్రం ముట్టిన బాగుపడదని అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనక చాలు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకొక మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారిని పట్టుకుందాం అనుకుంది, వెనకాల నుంచి జస్ట్ ఆయనలో పట్టేసుకుందాం అనుకుందంటే ఈవిడ. ఒక మాట మీరు ఆలోచించండి. ఇక్కడ ఇందాక చెప్పాను నేను, సోషల్గా, సామాజికంగా ఆవిడేమైపోయింది, అందరికీ దూరం అయిపోయింది. ఇప్పుడు ఆవిడ వెళ్ళి ఎవరైనా పట్టుకుంది అనుకోండి, వాళ్ళు ఏం చేయొచ్చు, ఏమని రాళ్లతో కొట్టుకు చంపొచ్చు. ఎలా చంపొచ్చు ఆమెని? మరి ఇప్పుడు చూడండి, ఈవిడ ఎక్కడో వినింది,
ఎక్కడ ఏమి వినింది? ఒక ఆయన ఉన్నాడంట, యెరూషలేములో పుట్టాడంట, నజరేతు వాడంట, ఆయన స్వస్థపరుస్తాడంట, ఆయన్ని పట్టుకుంటే ఎవరైనా ఏమైపోతారు? ఇప్పుడు దాకా ఇది మీరు గమనించాలి. ఒకసారి మీరు ఇక్కడ ఆగి ఆలోచించండి. యేసు ప్రభువుని ముట్టుకుని స్వస్థపడింది ఇప్పుడు దాకా ఎవరైనా ఉన్నారు? ఇప్పుడు దాకా మనం చూసిన దాంట్లో ఆయనే ముట్టుకుంటే ఏమైంది? ఆయన వెళ్ళి ముట్టుకుంటే ఏమైంది? ఇప్పుడు ఆ కుష్ఠరోగం ఉన్నాడండి. కుష్ఠరోగం ఉన్నవాడు అతను చేసేని పట్టుకున్నాడా? ఏసై అతను పట్టుకున్నాడా? ఏసయ్యే వెళ్ళి అతను పట్టుకున్నాడు. ఇంకొక రోగం ఏంటి? కుష్ఠవ్యాధి. ఇంకోటి ఏంటి? మార్క్స్ వార్త 1వ అధ్యాయం ఉంటుంది. ఇంకోటి ఏంటిది? పక్షవాయువు కలిగినోడు కూడా ఏసై పట్టుకున్నాడు, వాడు పట్టుకున్నాడా? మీరు గమనించండి. దయ్యాలు వెళ్ళగొట్టడానికి, జనాల్ని బాగు చేయడానికి ఏసయ్యే వెళ్ళిన వారిని ఏం చేశారు? పట్టుకున్నాడు. అంతేగాని వారు చేశాను పట్టుకున్నారా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు విశ్వాసం ఎంత గొప్పగా ఉంది మీరు గమనించండి. ఇప్పుడు దాకా ఎవరూ చేయలేదు ఆ పని. ఏ పని? వెళ్ళి ఏసయ్యను పట్టుకోవటం. ఈవిడికి అసలు ఆలోచన ఎలా వచ్చింది మీరు గమనించండి. అసలు ఇప్పుడు ఒక అన్యురాలు వెళ్ళి, ఈవిడ ఒక అన్యురాలు అని చెప్పి నేను ముందే మీకు, ఒక అన్యురాలు వెళ్ళి యూదుల్ని పట్టుకుందనుకోండి, చాలు ఇంకా చంపేయడానికి. అదొక పెద్ద కారణం యూదులకి. ఒక అన్యురాలు వెళ్ళి, అంటే యూదురాలు కాని ఒక ఆవిడ వెళ్ళి యూదుల్ని పట్టుకుందనుకోండి, ఆ ఒక్క కారణం చాలు ఆవిడ చంపేయడానికి. కానీ విషయం ఏంటి తెలుసా? ఆవిడ అన్యురాలు మాత్రమే కాదు, ఆవిడలో ఏముంది? అపవిత్రత ఉంది. అపవిత్రత ఏంటిది? అది రక్తస్రావం. ఇప్పుడు అన్యురాలు మాత్రమే కాదు, ఆవిడలో ఇంకేముందంట? అపవిత్రత. అపవిత్రత ఏంటంటండి? రక్తస్రావం. ఇప్పుడు ఇలాంటి ఒక స్త్రీ వెళ్ళి యూదుల్ని పట్టుకుందనుకోండి, అసలు ఇంకా ఛాన్సే లేదు ఆమెను చంపేయడానికి. ఇప్పుడు యూదుల్లో మాత్రమే కాదు, యూదులలో ప్రావీణ్యుడు, యూదులలో గొప్పవాడైన ఒక రబ్బీ దగ్గరికి, ఒక అధికారి అయిన యేసుప్రభు దగ్గరికి వచ్చింది ఈవిడ. ఆయన్ని పట్టుకోవడానికి ఈవిడ ఏం చేయలేదు? వెనకాడలేదు. మీరు చూడండి, అక్కడ ఆమె వచ్చి చూడండి ఒకసారి. రాకండి 27 చూడండి అమ్మా. ఆమె యేసు గురించి విని నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడదని అనుకుని జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. సో ఇక్కడ ఒకసారి ఆగా ఆలోచించండి ఒకసారి. నేను ఎందుకు ఇక్కడ స్ట్రెస్ చేస్తానంటే ఈ మాటని, ఎవరు ముట్టుకొని ఒక స్త్రీ, ఎవరు ముట్టుకోవడానికి ఇష్టపడిన ఒక స్త్రీ వచ్చి ఏసైను నేను పట్టుకుంటే నాకు స్వస్థపడిపోతాను అని అనుకుందంటే, ఏసైని ఎంత బాగా నమ్మింది ఈవిడ? ఏసైని ఎంత గొప్పగా నమ్మింది ఈవిడ? ఈ కోణం మనం ఆలోచించాలి ఒకసారి. ఏసైని ఎంత బాగా నమ్మిందంటే, ఆయన కేవలము ఒక స్వస్థపరిచే వాళ్ళగా చూడలేదు ఈవిడ. ఆయనలో ప్రేమను చూసింది. ఆయనలో ప్రేమను చూసింది కాబట్టి ధైర్యంగా వెళ్ళి పట్టుకుంది ఆయన్ని. అదే వేరే యూదులు అనుకోండి, ఆవిడ్ని కొట్టి చంపేయచ్చు అక్కడే. యేసయ్య గురించి ఈవిడికి ఏం తెలుసు అంటే, ఆయన కేవలము స్వస్థపరిచేవాడు మాత్రమే కాదు, ఆయన ఎలాంటి వాడు? ప్రేమమయుడు, ఆయన కరుణామయుడు. ఆయన వెళ్ళి నేను పట్టుకోవచ్చు అనే ఒక గొప్ప విశ్వాసం వీళ్ళలో ఉంది. దాట్ ఈస్ ఫెయిత్ మై ఫ్రెండ్. అది విశ్వాసము. యేసు ప్రభు గురించి అంత నమ్మింది ఆవిడ. ఇప్పుడు చూడండి, మీరు గమనించారు 27 వచ్చిన మొదట్లో ఆమె యేసును గూర్చి ఏం చేసింది? వినుట వలన ఏం కలుగును? వినుట క్రీస్తును గూర్చిన మాట వలన ఏం కలుగుద్ది? చెప్పాలా నాతో కలిసి? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటను బట్టి విశ్వాసం కలుగుద్ది. ఈవిడ ఎవరి గురించి వినింది? ఈవిడ క్రీస్తుని గురించి వినింది. ఈవిడికి ఏం కలిగింది? విశ్వాసం ఏం చేసిందంటే యాక్షన్లోకి వచ్చింది. మీరు ఇది గమనించాలి. ఈవిడ విశ్వసించింది అంటకు రుజువు ఏంటంటే, ఆవిడ విశ్వాసం ఏమైపోయిందంటే క్రియారూపకంగా మారింది. యాక్షన్లోకి వచ్చింది ఆవిడ విశ్వాసం. విని కూర్చోలే ఇంట్లో ఆవిడ. ఇది మీరు గమనించండి. నన్ను ఏసే స్వస్థపరుస్తారంట అని వినేసి ఇంట్లో కూర్చోలేదు ఈవిడ. విని బయటకు వచ్చింది. క్రియారూపకంగా ఆవిడ విశ్వాసాన్ని చూపించడం మొదలుపెట్టింది ఆవిడ. సో దాట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈరోజు మనం వాక్యాన్ని వినటం విషయం కాదు, ఎంతో విస్తరించిన వాక్యాన్ని వినటం విషయం కాదు, విని దాన్ని క్రియారూపకంగా చేస్తున్నావా? వినటం వల్ల విశ్వాసం కలిగింది. నాకు విశ్వాసం ఉంది అంటకు రుజువేంటి అంటే నేను క్రియ చేయాలి. ఏ క్రియ చేయాలి? వాక్యం నాకేం చెప్పిందో ఆ క్రియ నేను చేసి చూపించాలి. అది నాకు విశ్వాసం ఉంది అంటాకు రుజువు. సో ఈవిడికి విశ్వాసం ఉంది అంటాకు రుజువు ఏంటో తెలుసా? ఆవిడ యేసయ్య గురించి వినింది, ఇప్పుడు ఏం చేసింది? యాక్షన్ చేసి చూపించింది. యాక్షన్ అంటే ఒక క్రియారూపకంగా ఆవిడ ఒక పని చేసి చూపిస్తుంది. ఏం చేసింది తెలుసా? యేసు ప్రభువుని ఆవిడ ఏం చేసింది? ముట్టుకుంది. ఏం ముట్టుకుంది తెలుసా?
ఏం ముట్టుకుందండి? వస్త్రపు చెంగును ముట్టుకుంది, చాలంతే. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న అబద్ధ బోధన చూపించేసి నేను ముందుకు వెళ్తాను ఈ ఒక్క వచనంలో నుంచి. ఈ ఒక్క మాటను పట్టుకుని ఏం పట్టుకుంది ఆవిడ? యేసుక్రీస్తులో ఆవిడే అంటే ఒక వస్త్రం ఉందనుకోండి, యూదులకు ఎలా ఉంటుందంటే దీన్ని ఈ అంచు వెనకాల ఒక చెంగులాగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీ చీరలకి లేదంటే చున్నీలకి కిందే ఉంది అక్కడ ఒక పూసలా చూసారా? పైకి లేపం ఒకసారి దాన్ని, అదని చూసారా? దాని కింద ఒక కొన్ని ఎలాడుతుంది చూసారా? దాన్ని చెంగు అంటారు. దాన్ని పట్టుకుందంట. ఎవరు పట్టుకుంది? ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ పట్టుకుంది వెళ్ళి. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక అబద్ధ డాక్టర్ని ఎలా తీసుకొచ్చారంటే, ఇప్పుడు ఆవిడ యేసయ్య వస్త్రాన్ని పట్టుకుంటే ఆవిడకేం వచ్చింది, కాబట్టి మా కర్చీఫ్ను పట్టుకుంటే మీకేం వచ్చింది? అది ఇది ఒకటే అంటారా? అక్కడ ఎవరిని పట్టుకుంటే స్వస్థ వచ్చింది? మరి నీ కర్చీఫ్లే ఉంది, నీ నూనె డబ్బాలే ఉంది దాన్ని కొనుక్కోటానికి? మీరు ఒకసారి ఆలోచించాలి. రెండో మాట, అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలోకి వెళ్తే పౌలు వస్త్రాలను పట్టుకుంటే ఏమొచ్చిందంట వారికి? వారు కూడా సేమ్ ఇంతే ఉంటుంది. పౌలు వస్త్రం పట్టుకుంటే వారికి ఏమొచ్చిందంట? స్వస్థ వచ్చింది. మరి ఇప్పుడు పౌలు వస్త్రం పట్టుకుంటే ఏమొచ్చింది? ఏసే వస్త్రం పట్టుకుంటే ఏమొచ్చింది? కాబట్టి మా వస్త్రం పట్టుకుంటే ఏం రావాలి అని అంటున్నారు ఈరోజు అబద్ధ బోధకులు. పౌల్ని ఏర్పాటు చేసుకుందేవాడు అపోస్తులుడిగా. పౌల్ని అపోస్తులుడిగా ఏర్పాటు చేసుకుంది ఎవరు? సాక్షాత్తు యేసుక్రీస్తే. పౌలు కనబడి నువ్వు నా అపోస్తులత్వం అనేది ఎండ్ అయిపోయింది. నేను మరలా చెప్తున్నాను, మాట జాగ్రత్తగా ఉండండి. అపోస్తులత్వం అనేది ఆగిపోయింది. ఈ రోజుల్లో అపోస్తులు లేరు. సరే మీరు ఉన్నారే అందాం అనుకుందాం, కొంతసేపు అపోస్తులు ఉన్నారే అందాం అనుకుందాం. మరి అపోస్తులు చేసిన కార్యాలను ఇప్పుడు చేయాలి కదా. అపోస్తులు నీడబడితే ఏమైపోయిందంట? ఒకసారి పేతురు నడుచుకుంటూ వెళ్తుంటే పేతురు నీడబడిందంట కొంతమంది మీద. అందరూ ఏమైపోయారు? స్వస్థపడ్డారు. మరి ఇప్పుడు అపోస్తులు ఉంటే వారిని కూడా ఏం చేయాలి అందరినీ? మరి ఈరోజు అలా అవుతుందా? రోగాలు పోతున్నాయా? బోటకాలు జరుగుతున్నాయి, నాటకాలు జరుగుతున్నాయి. బోటకాలు నాటకాలు క్రైస్తవులు ఉంటాకు వీల్లేదు. ఎందుకు చెప్తున్నానంటే దయచేసి మీరు మోసపోమాకండి. మరి ఎందుకండి ఆ రోజు అపోస్తులకే దేవుడు శక్తి ఇచ్చాడు? దేవుడు పక్షపాత అని మీరు అడగొచ్చు. ఎందుకు అపోస్తులకు మాత్రమే ఆ రోజు స్వస్థత వరాన్ని దేవుడు ఇచ్చారంటే అదొక సూచన. ఏ సూచన? మెస్సయ్య ఈ భూమి మీదకి వచ్చాడు అంటాకు సూచన అది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే గుడ్డివారు చూస్తారు, మూగవారు మాట్లాడతారు, అంగహీనులు గంతులు వేస్తారు, బేదలకు సువార్త తెలుద్ది. సో అపోస్తులు యేసుక్రీస్తు వారు వారందరూ చేసిన విషయం ఏంటో తెలుసా? గుడ్డి వారికి ఏమి ఇచ్చారు? కుంటి వారికి ఏమి ఇచ్చారు? నడకని ఇచ్చారు. చనిపోయిన వారిని ఏం చేశారు? అక్కడితో అయిపోయింది. పర్పస్ అయిపోయింది. పర్పస్ అక్కడతో అయిపోయింది. ఇది దయచేసి మీరు గ్రహించుకోండి. సో ఈరోజు ఒక కల్ట్ని, ఒక అబద్ధ దుర్బోధ ఏంటంటే కర్చీఫ్లు అమ్ముకుంటే ఏమొచ్చిందంట? ఎందుకు వస్తుంది స్వామి కర్చీఫ్ పట్టుకుంటే స్వస్థ? కర్చీఫ్ పట్టుకుంటే స్వస్థపడతాడా? నూనె డబ్బాలు స్వస్థ ఉంటుందా? ప్రభువులో స్వస్థ ఉంది. హల్లెలూయా. చేతుల పైకి పడుతుంది ప్రభుని దగ్గర. హల్లెలూయా. స్వస్థత ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో మాత్రమే ఉంది. యేసుక్రీస్తులో ఉంది. దయచేసి ఏ దొంగ ప్రవక్తని, ఏ దొంగ బోధకుడిని, కర్చీఫ్లు అమ్ముకునేవాడిని, చున్నీలు అమ్ముకునేవాడిని, అట్టిపళ్ళు అమ్ముకునేవాడిని, నీళ్లు జల్లుకునేవాడిని, ఎవడెవడిని మేము నమ్మటానికి వీలేదు. ఎందుకంటే ఆ వాక్యము వారు చేసే బోధ ఈ బైబిల్కి అది ఆమోదించదు, బైబిల్కి సరితోగదు. దయచేసి అది మీరు గమనించుకోండి. తర్వాత చదువు 29 నుంచి చూడండి. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక ఆమె శరీరంలోని ఆ బాధ నివారమైనదని. సో ఆవిడకి అర్థమైందంట. వెంటనే ఆవిడలో ఉన్న బ్లీడింగ్ ఏమైపోయింది? 12 సంవత్సరాలు ఆగకుండా రక్తస్రావం కలుగుతూ ఉంది ఆవిడికి. యేసు ప్రభు చెంగును ముట్టుకుంది. వెంటనే ఏమైపోయింది? ఈవిడికి స్వస్థ వచ్చింది. ఇప్పుడు చూడండి. తర్వాత వెంటనే యేసు తనలో నుండి, ఇప్పుడు మూడో విషయం ఇక్కడ 30 నుంచి 34 థర్డ్ పాయింట్ చూడండి. అక్కడ వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రము ముట్టినది ఎవరని అడుగగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుంటే చూచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అని. సో ఇప్పుడు యేసు ప్రభు వారి చెంగుని ఈవిడేం చేసిందంట? ఎవరు ముట్టుకున్నారు? ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసింది? ఆయన్ని
ముట్టుకోగానే యేసయ్య ఆగిపోయాడంట. యేసయ్య ఆగిపోయి నన్ను ఎవరో ముట్టుకున్నారు అన్నాడంట. ఏమన్నాడు యేసుప్రభు వారు? నన్నెవరో, శిష్యులను అడిగాడు, నన్ను ఎవరో ముట్టుకున్నారు అనగానే శిష్యులు అన్నారంట, ప్రభువా మన చుట్టూ కొన్ని వేల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? కొన్ని వేల మంది జనాలు ఉన్నారు. ఇంత వేల మంది జనాలు ఎవరు నిన్ను పట్టుకుంటున్నారు, ఎవరు నీ మీద చేతులు వేస్తున్నారు, ఎవరు నిన్ను తగిలెళ్తున్నారో మాకెలా తెలుస్తుంది? నువ్వు అలా అడుగుతావు, ఇన్ని వందల మంది నేను ముట్టుకుంటుంటే అని శిష్యులకు అర్థం కాల యేసయ్య అన్నాడు. ఇక్కడ నేను ఒక చిన్న మాటని చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. ఏంటంటే శిష్యులు ఏమనుకున్నారంటే భౌతికంగా యేసు ప్రభువుని పట్టుకోవడం అనుకున్నారు. భౌతికంగా అంటే ఫిజికల్గా యేసుక్రీస్తు వారు దారిలో వెళ్తున్నారు, కొన్ని వందల మంది ఆయన పట్టుకున్నారు, ఆయన తగులుతున్నారు. శిష్యులకి ఇదే అర్థమైంది. కానీ యేసు ప్రభు అడిగింది, నన్ను ఎవరు విశ్వాసంతో ముట్టుకున్నారు, నన్ను ఎవరు ఆధ్యాత్మికంగా ముట్టుకున్నారు, నన్ను స్పిరిచువల్ టచ్ ఒకటి తగిలింది నాకు, అది ఎవరు అని అడిగాడు ప్రభు. ఏ ప్రభువుకు తెలియదా ఎవరు ముట్టుకున్నారో? ప్రభువుకు తెలియదు అంటారా? యేసు ప్రభువుకి అన్నీ తెలుసు. కానీ ఎందుకు అడిగారో తెలుసా? ఆవిడ నోట్ల నుంచి వినాలి సాక్ష్యం, ఆవిడ నోట్లో నుంచి ఏం జరిగిందో వినాలి, యేసు ప్రభుని ఆవిడ ఒప్పుకోవాలి అని చెప్పి అడిగారు యేసు ప్రభుని. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. ఈరోజు ప్రభు సంఘానికి అనేకులు రావచ్చు, చర్చికి అనేకులు రావచ్చు, కానీ విశ్వాసంతో ఆయన హృదయాన్ని తాకేది కొంతమంది ఉంటారు. ఈ మాట కొంచెం శ్రద్ధగా మీరు వినండి. యేసు ప్రభు దగ్గరికి మనం చాలామంది వచ్చి ఉండొచ్చు, కానీ నిజంగా నేను నా యొక్క విశ్వాసంతో యేసు ప్రభు హృదయాన్ని తాకానా అనేది మ్యాటర్ ఇక్కడ. ఈరోజు మనం ఏం చేస్తామంటే సంఘానికి ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టే వచ్చి వెళ్ళిపోతాం, కానీ అటెండెన్స్ వేసుకోవాలి అని వస్తాం. కానీ ఈరోజు నేను నా ప్రభుతో మాట్లాడాలి, ఈరోజు నా ప్రభు సన్నిధిని నేను ఆనందించాలి, ఈరోజు నా దేవుడి సన్నిధిలో నేను గడపాలి అని నిజంగా ఒక హృదయంలో ఆశతో, హృదయంలో ఒక కాంక్షతో ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు లేరు ఈరోజు. ఆ రోజు కొన్ని వందల మంది యేసు ప్రభు ముట్టుకున్నారు, కానీ యేసు ఎవరికి రెస్పాండ్ అవ్వాలా, యేసు ఎవరిని పట్టించుకోవాలా. ఆ వందల వేల మందిలో ఒక్క ఆవిడ యేసయ్యను ముట్టుకుంది. ఆ స్పర్శకి యేసయ్య ప్రతిస్పందించాడు. ఏ స్పర్శ? ఏముంది దాంట్లో? ఆ స్పర్శలో, ఆ తాకిడిలో ఏముందంటే విశ్వాసం ఉంది. ఏముందమ్మా? విశ్వాసం ఉంది. ఈరోజు నువ్వు ప్రభు దగ్గరికి ఎలా రావాలంటే, ఈరోజు నేను నా తండ్రితో సమయాన్ని గడపాలి, ఈరోజు నా దేవుని మాటలు నేను వినాలి, నా దేవునితో నేను ఉండాలి, నా దేవునికి ప్రార్థించాలి అని ఒక విశ్వాసంతో నువ్వు సన్నిధికి రావాలి. ఈరోజు అలా వచ్చేవారు లేరు ఈ సంఘానికి. ఈరోజు ఏదో వచ్చావా, కూర్చున్నావా, గంట చెప్తాడు ఏదో ఒకటి, వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి. ఈరోజు అలాంటి వారు వస్తారు పోతారు. మీరు గమనించండి, అక్కడ కొన్ని వందల మంది చూడండి, అక్కడ 30 వచ్చి చూడండి, 31 చూడండి అమ్మా, 31 చూడండి. జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టనిది ఎవరైనా అడుగుచున్నావా? చూడండి, ఇక్కడ జనసమూహంలో నిన్ను చాలా మంది ముట్టుకుంటున్నారు కదా. అంటే యేసు ప్రభు దగ్గరికి, ఆయన సంఘంలోకి, ఆయన చర్చ్లోకి చాలా మంది వస్తారు, కానీ నిజంగా ఆయన హృదయాన్ని ముట్టుకునేది చాలా తక్కువ మంది ఉంటారు. ప్రియ సంగమా, ప్రియ సహోదరుడు సహోదరి, ఈరోజు నువ్వు యేసయ్య హృదయాన్ని తాకేదానిగానే ఉన్నావా? యేసయ్య హృదయాన్ని తాకేవాడుగా ఉన్నావా? నీ విశ్వాసంతో ఏంటి విశ్వాసం? ఈరోజు నా దేవుడు నాతో మాట్లాడాలి. ఏంటి విశ్వాసం? ఈరోజు నా దేవుని సన్నిధిని అనుభవించాలి నేను. ఈరోజు ఇదిగో పరిశుద్ధులందరితో కలిసి ప్రభువుని ఆరాధించాలి నేను. దేవుని మాటలు వినాలి, అవి నాకు బలం. దేవుని మాటలు వినాలి, అవి నన్ను కడతాయి అనే ఒక సంతోషంతో నువ్వు ప్రభు దగ్గరికి వస్తున్నావా? నా హృదయంలో మేలు జరుగుద్ది. మేలంటే మీరు అనుకునేది కాదండోయ్. వాక్యం వినుట ద్వారా, వాక్యం నన్ను కట్టుద్ది. వాక్యం వినుట ద్వారా నా రుగ్మతలు పోతాయి అనే ఒక గొప్ప నిరీక్షణ, గొప్ప ఆదరణ నీలో ఉంటుందా? అలా వస్తున్నావు సన్నిధికి, నువ్వు సన్నిధికి అలా రావట్లేదా? చూడండి ఒకసారి, ఈవిడ ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఎలా వచ్చింది ప్రభు దగ్గరికి? ఎలా వచ్చిందంటే ఆయన్ని పట్టుకుంటే చాలు, నాకేమొచ్చింది? నా లైఫ్ సెట్ అయిపోయినట్టే. ఈరోజు మనం ఎలా రావాలంటే, ఆయన వాక్యం నాకు అర్థమైతే చాలు, ఆయన వాక్యం నా హృదయంలో ఉంటే చాలు, నా జీవితం మారిపోయినట్టే. నేను మరలా చెప్తున్నాను ఈ మాట. మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా, మనందరి జీవితాల్లో ఎలాంటి సమస్య ఉన్నా, మీరు అనుకుంటారు నా ప్రాబ్లంకి డబ్బు విరుగుడు, నా సమస్యకి డబ్బుంటే నాకు సమస్య పోద్ది, నాకున్న సమస్యకి ఆరోగ్యం ఉంటే నాకు సమస్య పోద్ది, నాకున్న సమస్యకి పిల్లలు పుడితే నా బాధలు పోతాయి. లేదు, నేను చెప్తున్నాను, మానవుడికి ఉన్న ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఏంటంటే యేసుక్రీస్తు మాత్రమే.
ఆ యేసుక్రీస్తు ఈ వాక్యంలో నీకు స్పష్టంగా దొరుకుతున్నాడు. సో ఈరోజు మానవ కోటికి, మానవాళికి ఉన్న ఒకే ఒక పరిష్కారం ఏంటంటే ఇదిగో దేవుని వాక్యము. దేవుని వాక్యం నీకు అర్థమైందా? దేవుని వాక్యం నీ హృదయంలో ఉందా? ఎలాంటి సమస్య అయినా, వాట్ ఎవర్ ద ప్రాబ్లం మేబీ, వాట్ ఎవర్ ద ఇష్యూ మేబీ, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి భయంకరమైన గడ్డు పరిస్థితి అయినా, ఈ వాక్యం నీ దగ్గర ఉంటే అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అయ్యా నీ వాక్యం చాలు నాకు, నీ వాక్యం చాలు నాకు. మనం పాడతాం కదా, నీ వాక్యమే నన్ను ఎలా బతికించుద్ది, వాక్యం ఎలా నెమ్మదినిచ్చింది బాధల్లో. తాళ వంటిది, జుంట తేనె వంటిది. వచ్చిన ఉన్నా సరే పాడదాం అది అన్న. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నయైనది. ఆగండి ఒకసారి, నిజమా ఇది? మేలిమి బంగారు కంటే ఎన్ని అబద్ధాలు పడుతున్నాం మనం, పచ్చి మోసగలం కదా మనం. రత్నరాశుల కన్నా, నిజమా? నిజమా? బంగారం కంటే గొప్పగా దేవుని వాక్యం ఎతుకుతావు ఎప్పుడన్నా? నీకు నాంతాడో చాంతాడో కావాలి అనే ఒక ఆశ కంటే నాకు దేవుని వాక్యం వినాలి అనే ఆశ ఎప్పుడన్నా ఎక్కువైందా? నాకు ఉద్యోగం రావాలి అనే ఆశ కంటే, నేను సంపాదించేయాలి, అది కొనాలి ఇది కొనాలి అనే ఆశ కంటే నాకు దేవుని వాక్యం అర్థం అవ్వాలి అనే ఆశ ఎప్పుడన్నా ఎక్కువైందా? నీకు అది ఎక్కువ అవ్వలేదు అనుకోండి, నీకు ఇంకా ప్రభు అర్థం కాల, ఇంకా ప్రభు అర్థం కాల. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి. చెప్పండి, క్రైస్తవుని బ్రతికించేది ఏంటి? ఆయన వాక్యం. ఆయన వాక్యం నీకు సరిగ్గా అర్థమైతే, రైట్ పర్స్పెక్టివ్లో అది నీకు అర్థమైతే, మానవాళి ప్రతి సమస్యకి అదే పరిష్కారం. నువ్వు అనుకోవచ్చు, నా సమస్యకి వాక్యం పరిష్కారం ఏంటండి అనుకోవచ్చు. లేదు లేదు, మానవాళికి ఏ సమస్యకైనా, నేను మరలా చెప్తున్నాను, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద అల్టిమేట్ ఆన్సర్. అంతిమ సమాధానం మానవ కోటికి ఏంటంటే దేవుని వాక్యం మాత్రమే. ఏమండి? సో ఇక్కడ యేసు ప్రభువుని ఏం చేసింది ఆవిడ? ఇప్పుడు జనసమూహం అంతా ఆయన పట్టుకున్న శిష్యులే ఉన్నారు, అందరూ పట్టుకున్నారు కదా. మమ్మల్ని అడుగుతావేంటి అలాగా అంటే వారికి అర్థం కాల. బాబు, నన్ను ఫిజికల్గా టచ్ చేయటం వేరు, నా హృదయాన్ని తాకటం వేరు. ఆ ప్రశ్న ఏంటంటే, నీ హృదయంతో ప్రభువుని తాకుతున్నావా? ఎలా తాకాలి నా హృదయంతో ప్రభుని? ఎలా తాకాలి నా హృదయంతో ప్రభుని? నీకు బాగా ఇష్టమైన వాడిని వెంబడిస్తావు చూసావా? నీకు బాగా ఇష్టమైన హీరోని, నీకు బాగా ఇష్టం క్రికెటర్ని, వాడు ఊసే, వాడి ధ్యాసే. నీకు తెలుసు ఎలా వెంబడించాలో. ఒకళ్ళని ప్రేమిస్తే ఎలా వెంబడించాలో మీకు తెలుసు. అలా హృదయం పెట్టి నువ్వు ప్రభుని వెంబడించడం కావాలి ప్రభుకి. ఈరోజు నువ్వు నీ పని కాదు ప్రభుకి కావాల్సింది, గుడిలో నీ పని కాదు ప్రభుకి కావాల్సింది, గుడిలో నీ పాటలు కాదు, గుడిలో నా ప్రసంగాలు కాదు ప్రభుకి కావాల్సింది, గుడిలో మనదేదిగా ప్రభుకి కావాల్సింది. నా హృదయం పెట్టి నేను ప్రభువుని వెతుకుతున్నానా? నా హృదయంతో నేను ప్రభువుని మీటతున్నానా? అదే నాకు కావాల్సిన విషయం. ఇక్కడ తర్వాత చూద్దామా? అమ్మా, ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని. ఇప్పుడు చూడండి, లూకా సువార్తలో ఉంటుంది, ఆయన ఆగిపోయి వెతుకుతున్నాడంట. పిల్లల్ని కొంచెం కంట్రోల్లో పెట్టండి. ఎవరో ఆయన ఆగిపోయి ఏం చేస్తున్నాడు అంటే, యేసుక్రీస్తు వారు వెతుకుతున్నాడు, చుట్టూ వస్తున్నాడు. ఏం జరుగుతుంది, ఎవరు నన్ను పట్టుకుంది అని ఆగుతున్నాడు. ఇంకా ఆవిడకి అర్థమైపోయింది, నేను ఆయన ముందుకు వస్తే కానీ ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళలేడు, కాబట్టి నేనేం చేయాలి? ఇప్పుడు ఆయన ముందుకి రావాలి. ఇక్కడ ఇప్పుడు చూడండి, అక్కడ మీరు ఒక మాట ఇక్కడ ఆలోచించాలి. ఒక అద్భుతం జరగలేదు అక్కడ. ఎన్ని సంవత్సరాల నుంచి ఆవిడకి బాగాలేదు ఒంట్లో, పట్టుకోగానే ఏమైంది? మెరకిల్ జరిగింది, అద్భుతం జరిగింది. మెరకిల్ జరిగిన దాని తర్వాత ఏమైందంటే మీటింగ్ జరిగింది.
మెరాకిల్ తర్వాత ఏమైందంటే యేసు ప్రభుతో మీటింగ్ జరిగింది ఆవిడకి. ఇక్కడ జాగ్రత్తగా వచ్చే మాట, నా మాట వినండి. మన జీవితాల్లో దేవుడు అద్భుతం ఎందుకు చేస్తాడో తెలుసా? అద్భుతం అయిపోయాక ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోవటం కాదు. జాగ్రత్తగా నా మాట మరలా వినండి. నా జీవితాల్లో దేవుడు అద్భుతం ఎందుకు చేస్తారంటే అద్భుతం అయిపోయాక వదిలేసి వెళ్ళిపోవటం కాదు, అద్భుతం అయిపోయిన తర్వాత ఆయన కరెక్ట్ అవటానికి, ఆయనతో అంటుకట్టబడి ఉండటానికి. ఇప్పుడు ఆమెకు అద్భుతం అయిపోయింది, వెళ్ళిపోవచ్చుగా ఆవిడ పంపించేసి యేసుక్రీస్తు అయిపోయిందా? నీ పని అయిపోయిందా? నీ పని ఏంటి? ఆవిడ పని ఏంటి? 12 సంవత్సరాల నుంచి బాగాలేదు, ఆవిడకి ఏం కావాలి? పని అయిపోయింది, అవ్వలేదా? పని అయిపోయాక ఏమైపోవాలి అక్కడి నుంచి? కానీ వెళ్ళిపోగొట్టాడు దేవుడు, వెళ్ళిపోమన్నాడా? అనలా. ఎవరావిడ నా ముందుకు రండి అని అడిగాడు దేవుడు. ఎందుకంటే యేసుక్రీస్తుకి అద్భుతం చేసిన తర్వాత వెళ్ళిపోవటం కదా కావాల్సింది. నా కొడుక్కి బాగాలేదు, స్వస్థపడ్డాడు, వెళ్ళిపోమని కదా దాని ఉద్దేశం. మా ఆయనకు బాగాలేదు, నా ఆవిడకి బాగాలేదు, స్వస్థపడిన తర్వాత వెళ్ళిపోమని కదా దాని ఉద్దేశం. స్వస్థపడిన తర్వాత నీ జీవితంలో ప్రభు చేసిన కార్యాన్ని బట్టి నువ్వు ఆయనకు రుణస్థురాలువై ఉండాలి. అప్పుడు దాకా 12 సంవత్సరాలు ఆవిడలో ఉన్న భయంకరమైన ఒక వేదనని, రోగాన్ని ప్రభు తీసివేశాడు. ఈరోజు మనలో ఉన్న భయంకరమైన పాపాన్ని ప్రభు తీసివేసిన తర్వాత దాని ఉద్దేశం ఏంటంటే వెళ్ళిపోమని కదా మనల్ని. దాంతో తర్వాత ఆయనతో కనెక్షన్ మెయింటైన్ చేయడానికి. చదవండి అక్కడ. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. ఇప్పుడు ఏం చేసిందంట ఆ స్త్రీ? నిలబడి ప్రభు దగ్గరికి వచ్చి భయంగా వచ్చిందంట. ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేసింది? సాగిలపడి ప్రభు దగ్గర తను జరిగిందంత ప్రభుకి ఏం చేసింది? చెప్పింది. మీరు గమనించాలి ఇక్కడ. ఇందాక చెప్పాను నేను మీకు, సోషల్గా ఆవిడందరికీ దూరంగా ఉండాలి. సామాజికంగా ముట్టుకుంటే ఏం చేస్తారు? ఆవిడ్ని రాళ్లతో కొట్టి చంపేస్తారు. అలాంటి పరిస్థితుల్లో రిస్క్ చేసి ప్రభు దగ్గరికి వచ్చిందా లేదా? రాలేదు ఆవిడ. వచ్చటం మాత్రమే కాదు, ప్రభుని అందరి ముందు ఒప్పుకోలేదు ఆవిడ. చూడండి ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32-33 చూడండి అమ్మా. 32-33 చూడండి. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వారిని ఒప్పుకుందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగుననునో, నాకెవరో యేసుప్రభు ఎవరో తెలియదని ఎవరైతే చెప్తారో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును నాకు తెలియదని. సో ఇప్పుడు ఏం చేసింది తెలుసు? ఈవిడ అందరి ముందు ఒప్పుకుంది ప్రభు చేసిన కార్యాన్ని. ఈరోజు క్రైస్తవ ఫెయిత్లో, క్రిస్టియన్ ఫెయిత్లో మనకు కావాల్సింది తెలుసా? అందరి ముందు ప్రభువుని ఒప్పుకోవాలి మనం. దాన్ని ఇంకొక రకంగా బాప్టిజం అని కూడా అంటాం మనం. సో ఈవిడ ప్రభువు దగ్గర స్వస్థత పొందుకుంది, ప్రభువుని అందరి ముందు ఒప్పుకుంది. తర్వాత చూడండి, ఆఖరిగా చూడండి. అందుకు ఆయన కుమారి, చూడండి ఏమన్నాడు యేసుక్రీస్తు రావని? ఏమన్నాడు చెప్పలా. కుమారి అంటే ఏంటి? పెళ్లి కూతురు కాదు అమ్మా. కుమారి అంటే ఇంకొక మాట చెప్పాలంటే కూతురా అని. ఏంటి? నా కూతురా అని. ఎవరన్నారు ఈ మాట? వాళ్ళ అమ్మోళ్ళు ఏమైనా ఎక్కడ పెట్టారు? తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు నాన్న? ఊరు బయట పెట్టారు. ఫ్రెండ్స్ ఏం చేశారు? ఏమని పట్టించుకున్నారా? ఫైనాన్షియల్గా, భౌతికంగా బాగుందా? ఆధ్యాత్మికంగా బాగుందా? మరి అలాంటి ఆమెను పట్టుకుని యేసుప్రభు ఏమన్నాడు? నా కుమారి కాదు, నా కూతురా అన్నాడు. ఏమన్నాడు? అవుట్ కాస్టర్స్ అని తీసుకొచ్చాడు ప్రభు. సమాజంలో వెలివేస్తున్నాడు ప్రభు తీసుకొచ్చి ఏమంటున్నాడు? యు ఆర్ మై ఫ్యామిలీ అంటున్నాడు. ఇప్పుడు నేను సమాజంలో అందరూ వెళ్ళేసి ఉండొచ్చు, నేను ఎవరు పట్టించుకుపోయి ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు ఏమవుతావు? నాకు నా కుటుంబంలో నువ్వు ఒకదాన్ని అన్నాడు యేసుప్రభు. మ్యాన్, ఏం ధన్యత ఇది! అందరూ వదిలేసినావాడిని. డ్రైన్ అయిపోయింది ఆవిడ, పూర్తిగా పాడైపోయింది ఆవిడ. ఆధ్యాత్మికంగా, భౌతికంగా, డబ్బులు లేవు, ఏమి లేవు, ఆమెలో ఏ మంచి లేదు, ఇంకా రోగం తప్ప ఆవిడ లేదు. అలాంటి దాన్ని ప్రభు పట్టుకుని అంటున్నాడు, నువ్వు నా కుటుంబంలో ఒక భాగం అన్నాడు. చూడండి ఆవిడ పరిస్థితి ఏమైపోయింది ఆ రోజంతా. ఆవిడ జీవితం అయిపోయిన తర్వాత మీరు గమనించండి. తర్వాత ఏమన్నాడు? కుమారి. ఇప్పుడు చూడండి, ఘనత ఎవరికి ఇచ్చాడు దేవుడు? మీరు బాగా ఆలోచించాలి. ఏమన్నాడు ఇక్కడ? నీ విశ్వాసము నిజం అది. ఆవిడ విశ్వాసానికి కర్త ఎవరు? ఆవిడ విశ్వాసానికి కర్త ఎవరన్నా? యేసయ్య. ఎవరు స్వస్థపరిచాడు ఆవిడ్ని? మరి యేసయ్య ఏమంటాడు? నీ విశ్వాసం అమ్మా, నీదే గొప్ప అంటున్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ రోజుల్లో టీవీలో మీరు చూస్తారు కదా,
దేయాలు కొట్టే వాళ్ళని, జబ్బులు బాగొట్టే అని చెప్పుకునే వాళ్ళని, వాళ్ళ సాక్ష్యాలు మీరు ఉన్నారా? సాక్ష్యాలు మీరుంటే వాళ్ళు పద్దాకేం చేయించుకుంటారంటే, ఈ గుడికి వచ్చాకే నాకేమైంది, అరే నీ గుడికి వస్తే కాదురా, మాకు ఈ అయ్యగారు తెలిసాకే, అయ్యగారు తెలిస్తే కాదురా బాబు ఇక్కడ జరిగేది. అయ్యగారిని పుట్టించినోడు కూడా ఉన్నాడు, ఎవరైనా యేసుక్రీస్తు. ఆయన తెలుసుకోవాలి. ఈరోజు అది మర్చిపోయారు జనం. సతీష్ అయ్యగారి దగ్గరికి వెళ్తే, ఇంకో అయ్యగారి దగ్గరికి వెళ్తే మాకు స్వస్థపడింది. ఏది బోటకం, నాటకం, పుట్టి మాటలు, భ్రమలో కాదు కాదు. యేసు ప్రభు నీకు అర్థమయ్యాడా? వాక్యం ద్వారా మాత్రమే నీకు అర్థమయ్యాడా? నువ్వు రైట్ ప్యాత్లో ఉన్నావు, నువ్వు సరైన మార్గంలో ఉన్నావు. ప్రభు అంటాడు స్వస్థపరిచిన తర్వాత రండి 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 సాక్ష్యం చెప్పిస్తారండి అనలా ప్రభు. రండి రండి ఏమైతే సాక్ష్యం చెప్పిస్తా అనలా ప్రభు. మైకులు పట్టుకుని నాకు నథింగ్, డ్రామా ఏం లేదు, ఓవర్ యాక్షన్ ఏం లేదు. చాలా ప్లెయిన్గా ప్రభు అన్నాడు, అమ్మ నీ విశ్వాసం నిన్నేం చేసింది చూడండి. అందుకైనా కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానమై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో అక్కడితో ఆవిడ స్టోరీ అయిపోయింది. ఆ రోజు నుంచి ఆవిడ జీవితం ఎంత గొప్పగా మారుంటుందో, ఎంత గొప్పగా ఆవిడ జీవితం మారుంటుందో. ఎందుకు మారింది చెప్పనా? రోగం పోయినందుకు కాదు, రోగం పోయినందుకు కాదు, సృష్టికర్తను కలిసినందుకు మారింది ఆవిడ జీవితం. నిజమైన దేవుణ్ణి కలిసినందుకు మారింది. నేను చెప్పనా, నీ రోగం పోతే, నీకు పిల్లలు పుడితే, నీకు ఆరోగ్యం వస్తే, నీకు ఉద్యోగం వస్తే నీకు సమాధానం రాదు. అది కాదు నీ ఎండ్ గోల్. నీ ఎండ్ గోల్ ఏంటంటే నీకు నిజంగా ప్రభుతో కనెక్షన్ ఏర్పడిందా, నిజంగా నీ ప్రభుతో, నీ దేవునితో, నీ రాజుతో నీకు సన్నిహిత సంబంధం ఉందా? అది నీ జీవితంలో మిగిలిపోయేది నీకు. ఆఖరికి మాట చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. ఈరోజు అనేకులు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది ప్రభువుని తేరి చూచి ప్రభువుని పట్టుకునే వాళ్ళు ఉన్నారు. 18వ శతాబ్దంలో కాలిఫోర్నియా అనే ఒక ప్రదేశంలో గోల్డ్ రష్ జరిగింది. ఏంటంటే నీటిలో బంగారం దొరికేదంట. అప్పట్లో ఏం జరిగేది? నీటిలో బంగారం దొరికేది. బంగారం దొరకముందు రోజులు అవి. ఒక ఆయన ఒక ఏట్లో, పారుతున్న ఏట్లో ఏం తాగుతున్నాడంటే నీళ్లు తాగుతున్నాడు. నీళ్లు తాగి వెళ్ళిపోవచ్చు ఆయన. అప్పటికే చాలా వందల మంది తాగారు, వేల మంది తాగారు, తాగి వెళ్ళిపోయారు. ఆయన తాగి వెళ్ళిపోకుండా అక్కడే కూర్చి నీటిని చూస్తున్నాడంట. అక్కడే కూర్చొని ఏం చేస్తున్నాడు? ఆ నీటిని చూస్తున్నాడు. నీటిని చూస్తా 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 ఉంటే నీటిలో చిన్న బంగారు ప్రభ దొరికిందంట, చిన్న బంగారం దొరికిందంట, ఒక రాయిలాగా. అది తీసుకున్నాడు, తీసుకుని వెళ్ళి చూపించాడు. అందరూ వచ్చారు. తర్వాత ఏం జరిగింది తెలుసా? కాలిఫోర్నియా అనే ఆ ప్రదేశంలో గోల్డ్ రష్, అంటే ఆ నీటిలో బంగారపు నిధులు ఉన్నాయి అని తెలుసుకుని చాలా మంది వచ్చి ఆ బంగారం తీసుకెళ్లారంట. నేను ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే, ఎందుకు ఈ మాట చెప్పానంటే, వచ్చి వెళ్ళిపోతే పని అవదు. ఇక్కడికి వచ్చి కూర్చుని వెళ్ళిపోయితే నాకు అంత అయిపోద్ది కాదు కాదు. వచ్చి కూర్చొని అబ్జర్వ్ చేసి దేవుని మాకు ఏం మాట్లాడుతుంది, నాతో ఏం మాట్లాడింది ఈరోజు, నేనేం గ్రహించుకోవాలి, నేనేం మార్చుకోవాలి, నేనేం చూసుకోవాలి అని నీకు అర్థమయ్యేలాగా నువ్వు అక్కడ కూర్చొని ఆగి ఆలోచించావు అనుకోండి, అది నీ జీవితంలో అప్పుడు అది బంగారం కంటే విలువైంది, అది వజ్ర వైడూర్యాల కంటే విలువైంది, జుంట తేనెల కంటే విలువైంది ఆ వాక్యం. అది నీకు అర్థమైందంటే ఈ లోకంలో ఇదిగో నీకు మించిన ధన్యుడు, నీకు మించిన ధన్యురాలు ఇంకెవరు ఉండరు. ఈ మాట్లాడుకున్న ప్రభు దీవించును గాక.